ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బోర్డు ఏర్పాటు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో బోర్డు ఉండాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను కూడా ఆయన అధికారులను సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సమీక్ష నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. ఇక ఈ బోర్డు ఏర్పాటులో టీటీడీ లాగి యాదగిరిగుట్ట ఆలయంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చూడాలని తెలిపారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై కూడా ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించనున్నట్లు తెలుస్తోంది. ఇక యాదగిరిగుట్టలో గోశాలలో గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు. గో సంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. మరోవైపు దేవాలయం అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్ట వచ్చిన భక్తులు రాత్రి కొండపై నిద్ర చేసి ఉదయం మొక్కులు తీర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం లేదని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలన్న సీఎం ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక గతంలో యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్ని రికార్డుల్లోనూ యాదాద్రి స్థానంలో యాదగిరిగుట్టగా వ్యవహరించాలని ఆదేశించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.